లాల్ సింగ్ అనే ఫ్రెండ్ దగ్గర నుంచి అమర్‌కి ఫోన్ కాల్ వస్తుంది. "రేయ్! ఎలా ఉన్నావురా?" అని అమర్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే, "మై అచ్చా హూ దోస్త్ మేము హైదరాబాద్‌కి వచ్చేసాము" అని అతను ఫోన్‌లో చెప్తూ ఉంటాడు. "ఇంకో 2 అవర్స్‌లో మీ ఇంటి ముందు ఉంటాము" అని లాల్ సింగ్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే, భార్య పక్కనే నిలబడి ఉంటుంది. ఇక ఫోన్ పెట్టేసిన అమర్ చాలా కంగారు పడుతూ ఉంటారు. "సార్ ఎవరు సార్ ఫోన్‌లో?" అని రాథోడ్ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, "లాల్ సింగ్" అని అమర్ చెప్తాడు. లాల్ సింగ్ అతని వైఫ్‌తో కలిపి మన ఇంటికి వస్తున్నాడు అని అమర్ చెప్పటంతో, "మరి మీరెందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు?" అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే, "వాడికి నా గురించి అన్ని విషయాలు కూడా తెలుసు. నేను బాగి విడిపోయామని, మా పాప ఎక్కడుందో తెలీదన్న విషయం వాడికి తెలీదు. ఆ విషయం వాడికి తెలిస్తే చాలా బ్యాడ్‌గా ఉంటుంది" అని అమర్ చెప్తుంటే, మనోహరి ఇదంతా వింటూ ఉంటుంది. లాల్ సింగ్ గారు ఇక్కడ ఉన్నన్ని రోజులు బుజ్జమ్మ మీకు, మిస్సమ్మకు పుట్టిన కూతురని చెప్పండి చాలు అని రాథోడ్ చెప్తాడు. దాంతో అమర్ మౌనంగా వింటూ ఉంటాడు. ఈ లోపల లాల్ సింగ్, భార్య ఇద్దరూ కూడా కార్‌లో లగేజ్‌తో సహా లోపలికి వచ్చి, "హాయ్ అమర్" అంటూ ఒక పెద్ద హగ్ ఇచ్చి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఇంతకీ మా సిస్టర్ బాకీ ఎక్కడ అమర్" అని లాల్ సింగ్ అడగటంతో, "బాగీ" అంటూ అమర్ కేకలు పెడుతూ ఉంటాడు. ఇక బాగీ ఒక మంచి శారీ కట్టుకొని అలా మెట్లు దిగి వస్తూ ఉంటే, బాగీ అందానికి ఫిదా అయిపోయి అమర్ కళ్ళార్పకుండా మెట్లు దిగి వస్తున్న బాగీ వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇక బాగీ చాలా సంతోషంగా అలా మెట్లు దిగి వస్తూ ఉంటుంది. లాల్ సింగ్ ఉన్నన్ని రోజులు బాగీని, పాపని, అమర్ బుజ్జమ్మని తన సొంత కూతురని చెప్పుకుంటున్నప్పుడు ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి? ఎంత అందంగా ఉంటాయన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.